విశ్వంలో అడవికి అంకితమై భూదేవిని కొలుస్తూ తరతరాలుగా యుగాలుగా ఆదివాసీలుగా జీవిస్తున్నటువంటి 500 మిలియన్లకు పైగా ఉన్నటువంటి ఆదివాసీలు విశిష్ట సంస్కృతి, జీవన విధానం, సాంప్రదాయాలు, భూ హక్కులను గుర్తించాలని చెప్పేసి ప్రపంచం గుర్తించింది. సో ఆదివాసీలు, ముఖ్యంగా ఆదివాసీలు అంటే నిజమైనటువంటి గిరిజనులు, వీళ్ళకి సంబంధించి జంగిల్ జమీన్ జల్ జంగిల్ జమీన్ హక్కులే ప్రపంచ నినాదంగా వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఆదివాసీ గూడెలు, ఆకలి కేకలు, పౌష్టికాహార లోపం, డోలీ మూతలు, రాజ్యాంగ చట్టాల ఉల్లంఘనలు, మాతృభాష వినాశనం చేయటం, తీవ్రమైన జీవనమరణ సంస్థలు, సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ఆదివాసీలు వెనకబడతారనే కారణం. సో విద్యని, ఉపాధిని పొందలేకున్న పరిస్థితి. సో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి నా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. వాళ్ళకి లిపికి లేకపోవటం, మాతృభాష లిపి లేకపోవటం వల్ల పరాయి భాషల మీద ఆధారపడటం, పాలకుల నిర్లక్ష్యం, ఏజెన్సీలో గోండి కోయలతో పాటుగా కొండదొర, కువి, సవర, గదబ, చెంచు, కోలం, జాతావు, నాయకపోడు వంటి ప్రాచీన ఆదివాసీ భాషలు ఇలా మనుగడ కోసం పోరాడుతున్నాయి. భాషకు సంబంధించిందే కాదు, జాతి, సంస్కృతి ఇవన్నిటి మీద కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పవిత్ర ఆచారాలు, దేవతల కొండలు, సాంప్రదాయ వైద్యం, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయి. ప్రపంచ గోండి కోయ భాష దినోత్సవం జరుపుకుంటారు, లేకపోతే ఆదివాసీ దినోత్సవాలు జరుపుకుంటారు. కానీ 350 ఆర్టికల్ కఠినంగా అమలు చేయాలని భారత రాజ్యాంగం చేయట్లేదు. సో విద్యా వ్యవస్థలో ఆదివాసీల సాంస్కృతిక భాషా గుర్తింపుకు సంబంధించి కార్యక్రమాలైంది. 1974 షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్, 1917 ఏజెన్సీ ట్రాక్స్ యాక్ట్, 170 యాక్టు, ఆదివాసీ భూమి నాన్ ట్రైబల్ చేతుల్లో పోకుండా చట్టాలు, 1997 సుప్రీంకోర్టు చారిత్రాత్మక సమతా తీర్పులు ఇవన్నీ ఏమైనాయి? షెడ్యూల్డ్ ఏరియాలోని భూములు నాన్ ట్రైబల్స్ లేదా ప్రైవేట్ కార్పొరేషన్లు మైనింగ్లకు లీజులకు ఇవ్వటం ఏంటిది కథ? ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు పాలకవర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి? అంటే పెట్టుబడిదారులను బాగు చేసి నాయకుల జేబులు నింపుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు కనపడుతున్నాయి. ఆదివాసీ భూములను నాన్ ట్రైబల్స్కి అప్పచెప్పే కార్యక్రమం, రోడ్లు పడేసి, క్వారీలు దవ్వి, గ్రానైట్లు దవ్వి, మైనింగ్లు చేసి, అబ్బరకం, తగరం, మైనం, బంగారం అని చెప్పేసి ఆత్మగౌరవం లేకుండా భూముల మీద హక్కులను తీసేసి 170 యాక్ట్ తూట్లు పొడుస్తూ ఈ పరిస్థితులకు నెట్టవేయబడతా ఉన్నారు. నాన్ ట్రైబల్స్ మీద LTR యాక్ట్ 35 సెక్షన్ 6A తక్షణమే అధికారులు నేరుగా నమోదు చేయాలని చెప్పేసి కూడా మనకు కనపడతా ఉంది. సో తీవ్రస్థాయిలో సామాజిక అసంతృప్తి, రాజకీయ అంశాలు పెరుగుతూ ఉన్నది. సో ఆదివాసీలకు కేటాయించి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత సో 100% ఆదివాసీలకే టీచర్ పోస్టులు ఇవ్వాలి ఆదివాసీ ప్రాంతాలు అనేది మంచిదే. అది ఎందుకంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి. సో భౌగోళికంగా 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అమలు చేయాలి. సాధారణంగా 50% రిజర్వేషన్ సీలింగ్ పరిమితి సూత్రాన్ని ఈ చిన్న వెనకబడిన ఏజెన్సీ ప్రాంతానికి వర్తం చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇచ్చేసండి ఆదివాసీలకి 69% రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తమిళనాడు మోడల్లో చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సో 9వ షెడ్యూల్ చేర్చినటువంటి నమూనాను కానీ మేఘాలయ తరహాలో 85% రిజర్వేషన్స్, నాగాలాండ్ తరహాలో 80%, మిజోరం తరహాలో 95% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలి. ఆర్టికల్ 254(2) ప్రకారమైన ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. సో షెడ్యూల్డ్ ఏరియన్ ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొంది 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా 100% స్థానిక గిరిజన ఉపాధ్యాయులకు నియామకాలు కావటం, జీవో నెంబర్ 3కి ప్రత్యేక చట్టం తీసుకురావటం. అదేవిధంగా ముందుకు ఆర్టికల్ 350A మాతృభాషలోనే ప్రాథమిక విద్య 1952లో నేషనల్ ఫారెస్ట్ పాలసీ, UN దేవర్ కమిటీల సిఫార్సులు, పేస చట్టంలోని సెక్షన్ 4 నిబంధనలు, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం 220 NEP ఇది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టం, 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకి ఇవ్వాలి. దానికి నేను కూడా కట్టుబడి ఉన్నాను. సో ఇది పరిస్థితి. ప్రత్యేక ఉద్యోగ రక్షణ చట్టాన్ని తీసుకున్న ఆదివాసీలకి ఏంటంటే తప్పే ఉంది. తమిళనాడు మోడల్ అయితే అన్నీ సక్సెస్ అవుతాయి. 2006లో 2006 FRA సెక్షన్ 3 సబ్ క్లాజ్ 2 ప్రకారం ప్రజాప్రయోగ పనులకు స్పష్టమైన వెసులుబాటు ఉండాలని చెప్పేసి ఉన్నా కూడా వీళ్ళు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న 1400 పోస్టులు ఆదివాసీలతో నింపాలి. ఇది పరిస్థితి.
సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే వ్యాప్తంగా సమాజంలో ముందుతనం ఎవరంటే ఆదివాసీలు, మూలవాసీలు, వనవాసీలుగా చెప్తారు. సహజ న్యాయం ప్రకారం వాళ్ళ అభివృద్ధి అందరికీ అందనంత ముందంజలో ఉండాలి. కానీ కొందరు కానరాని కొందరు కనుమరుగయ్యే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళు. సో ది ఇంటర్నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇండిజినియస్ కమ్యూనిటీ తన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 58 దేశాల్లో ఈ సమూహాలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించినటువంటి సందర్భం. సో పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి, ఖనిజాల త్రవ్వకాలకి, అంటే అబ్రకం, తగరం, ఇనుము, బొగ్గు ఇవన్నీ త్రవ్వకాలకు సంబంధించి అణు ఉత్పాదనకు సంబంధించి కూడా ఆదివాసీలే బలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద ఈడే జరపటం కాదు. సో ఈ సమూహాలు సుమారు 170 దేశాల్లో ఈ సమస్యలు, ఆదివాసీలకు సంబంధించిన సమస్యలు మనకు కనపడతా ఉన్నాయి. అన్ని దేశాల పరస్పర సహకారంతో మానవ హక్కుల చట్టాలు, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక, ఆర్థిక రంగాల ప్రగతి, ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించి భారతదేశంలో దాదాపు 730 గిరిజన తెగలు ఉంటే, భారతదేశంలో 730 అంటే 146 కోట్ల జనాభాలో 10.45 కోట్లు, అంటే దాదాపు సుమారు 11 కోట్ల జనాభా, అంటే 100కి 8.6% అత్యంత దారుణమైనటువంటి వెనకబడిన పరిస్థితిలో ఉన్నారు. దేశంలో 92% ఆదిమ తెగలు నేటికి అటవీ సాయంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి, అంటే ఎంత స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంటే అట్లాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సో కేంద్ర కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 1000 మందికి 34.2% మంది ఆదివాసీలు శిశు మరణాల పాలు అవుతున్నారు. సో మాతా శిశు మరణాలు పెద్ద సమస్య ఇది. 26.6% ఆదివాసీలు 5 ఏళ్లలోపే మరణిస్తున్నారు, ఇంకా పెద్ద సమస్య ఇది. 5.35% మంది పౌష్టికాహార సమస్యలు పడుతున్నారు, అసలు ఇంకా భయంకరమైన సమస్య. దేవారు కమిషన్ వల్ల 61 షెడ్యూల్డ్ తెగల్లో అత్యంత వెనకబడిన జాతులను గుర్తించి వివిధ రాష్ట్రాలను ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. నికోబార్ ఐలాండ్స్, గ్రేట్ అండమాన్స్, జరావా, వంగే, సెంతనీలు, పోంపెన్ తెగలు, ఛత్తీస్గఢ్లో పైగా తెగలు, రాజస్థాన్లో, తమిళనాడులో కోటా తెగల్లో ఇలా 19 రాష్ట్రాలు విస్తరించి ఉన్నారు 29లో. మరి ఐక్యరాజ్యంతో ఏం చెప్తున్నారు, ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందో చూడాలి. సో బిర్సా ముండా, సిద్ధు, కుమరం భీం, సంతాల్ తిరుగుబాటు, బిల్లు తిరుగుబాటు, రాజీవ్ గౌండ్ చరిత్ర, 5వ షెడ్యూల్లో ఏర్పడడానికి కారణమైన గిరిజనుల స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది సోదర పోరాటంలో కూడా పాల్గొన్నారు, వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మీద కూడా పోరాడారు వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? రక్షణ కవచంలాగా ఉండాలి. 17, 19, 35 భారత ఆదివాసీ చట్టాలు, పేసా చట్టం 1996, అటవీ హక్కుల చట్టం 2006, 170 యాక్టు, SC/ST అట్రాసిటీ 1989, ఆదివాసీ నిధులు ఆదివాసీలకే అని సప్లాన్ నిధులు ఏటి పరిస్థితి. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు 100 ఆదివాసీలకు ఇవ్వండి. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఎక్కడేసిన భూములు ఎక్కడ చందంగానే ఉంది. 1994 నుంచి 2014 వరకు ఆదివాసీ రక్షణ కోసం అనేక విధానాలు ప్రకటించారు, కానీ ఎంతమట్టికి అమలు చేస్తున్నారు అనేది ఇలా మన ముందున్నటువంటి సమస్యగా కనపడతా ఉంది. గిరిజన భూములకు సంబంధించి 170 యాక్ట్ అమలు చేస్తున్నారా? లేదు కదా. సో గిరిజన ప్రాంతాల్లో ఎంతో ఉధృతంగా సాగుతున్నటువంటి ఆదివాసీ మహాగర్జన పేరిట గిరిజన ప్రాంతాల పోలీసులు కుట్రలు చేస్తూ ఉన్నారు. హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఇట్లా టాప్ మోస్ట్ సిటీస్లో పర్యావరణం, ప్రకృతి, ఫారెస్ట్ కానీ రాదు, ఆదివాసీల మీదనే పడతారు వీళ్ళు. 170 యాక్ట్ పరిస్థితి ఏంది? సో వాటిని అమలు చేయరు. ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 170 యాక్ట్కి సంబంధించి దాన్ని నిలబెట్టాలి, స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి. సో 2 ఏళ్ళు దాటిన జీవో నెంబర్ 3వ చట్టబద్ధత కల్పించలేదని 170 యాక్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. సో గిరిజనులకి వేయాలి ఆ టీచర్ పోస్టులు ఆదివాసీలకు సంబంధించి. 70 సంబంధించిన 170 యాక్ట్ గిరిజనుల భూమిలో గిరిజనేతలు రాకూడదు. 170కి ముందున్నోళ్ళు అయితే ఓకే, తర్వాత అంతా దాని చట్టాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం ఆధిపత్య కులాలు, ఆధిపత్య వర్గాల నుంచి కనపడతా ఉంది. ముఖ్యంగా ఆదివాసీని పెళ్లి చేసుకొని అదొక కార్యక్రమం, 2వ చట్టం పెట్టి పాపం ఆదివాసీ బిడ్డల్ని ఆ విధంగా వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ దాంతో పాటుగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆస్తుల్ని అన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో అంత మాత్రాన వాళ్ళు ఎంత తక్కువేం కాదు, ఈ దేశ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. చెంచుల తిరుగుబాటు 21, 27, అల్లూరి రంపా పితూరి
మన 22, 24 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మన 37 చట్టం తెచ్చింది. వీటితో రైతు కూలి గిరిజనుల సంతృప్తి చెందలేదు. అనేక పోరాటాలు జరిగినాయి. 42 చట్టం చేసిన తర్వాత చారిత్రాత్మక గిరిజన రైతాంగ పోరాటం 170 యాక్ట్ వచ్చింది. సరే ఏ విధంగా వచ్చినా దాన్ని గిరిజనేతల మధ్య గొడవలుగా మనం చూడవచ్చు. అది అట్లా తయారు చేశారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కల్లూరు సీతారామరాజు పేరు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ గిరిజనుల హక్కుల కోసం తెల్లదొరలకు వ్యతిరేకంగా అల్లూరు ప్రాణత్యాగం చేశాడు. ఆ గిరిజనులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేయడానికి పూనుకోవటం విడ్డూరంగా ఉంది. 170 యాక్ట్ అమలులోకి తెచ్చి 50 సంవత్సరాలు వస్తున్నప్పటికీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయట్లేదు. సో పాలకవర్గాలు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, 29 రాష్ట్రాలే కాదు, 9 కేంద్రపాలిత ప్రాంతాలే కాదు, అన్నిటికీ ఇదే కథ ఉంటుంది. పాలకవర్గాలన్నీ ఆదివాసీల భూముల్ని ఆక్యుపై చేయాలనే కార్యక్రమం ఉన్నది. సో గిరిజన ప్రాంతాల్లో వందలాది గ్రామాలు 5వ షెడ్యూల్ చేర్చకుండా ఆ ప్రాంత గిరిజన ప్రజానికాన్ని జీవితాలు చెలగాడబడతారు. పోలవరం ప్రాజెక్టు చూస్తూ ఉదాహరణ. సో పెత్తందారి శక్తుల ప్రయోజనాలు కాపాడే కార్యక్రమం ఉన్నది. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లెక్చరర్.